యాహూ! మ్యాచ్ గెలిచాం. నేను సెంచరీ చేశా. గమ్మునుండవై ఏదో సిరీస్ గెలిచినట్టు ఓ ఎగురుతున్నావు. నీకు మ్యాటర్ అర్థం కావట్లేదు. మేము ఇంతవరకు సౌత్ ఆఫ్రికాలో సిరీస్ గెలిచిందే లేదు. అలా అని చెప్పి నా కెప్టెన్సీలో ఓడిపోలేదు. కాబట్టి మేము మీకన్నా ముందున్నాం. ఏదో పొరపాటుగా ఫ్లూక్లో గెలిచారు మీరు. అబ్బా, మీరు గెలిస్తేనేమో కష్టపడి గెలిచినట్టు, మేం గెలిస్తేనేమో ఫ్లూక్లో గెలిచినట్ట. నా బ్యాటింగ్ చూసావా? సెంచరీ ఎలా చేసినా చూసావా? మీ టీం మొత్తంలో నువ్వు, ఆ యశస్వి జైస్వాల్ తప్ప ఒక్కరైనా డబుల్ డిజిట్ స్కోర్ చేశారా? ఓ ఎడెన్ మార్కరమ్, నేను చేసిన 14 రన్లు నా డబుల్ డిజిట్ స్కోర్ కాదా? చూడమ్మా మార్కరమ్, ఎవరు ఎంత కొట్టారన్నది కాదు, లాస్ట్ స్కోర్ ఎంతున్నది, మీరు ఎన్ని రన్నులతో ఓడిపోయారు, అది ఇంపార్టెంట్. మేం కష్టపడి 201 కొడితే మీరేంటి మరి ఘోరంగా 95కి అవుట్ అయినారు. అవు కదన్నా, వీళ్ళు ఈ మాట ముందే చెప్తే మనం ఒక 100 కొట్టేవాళ్ళం కదా. చాలు చాలు, మ్యాచ్ గెలిచారు అని చెప్పి రెచ్చిపోతున్నారు. మేము స్ట్రాంగ్ టీంతో బరిలో దిగలేదు, అందుకే మీరు గెలిచారు. మిమ్మల్ని వీక్ టీంతో రమ్మని మేము చెప్పామా? మంచి మంచి బౌలర్స్ పక్కన పెట్టి ఎందుకు అందరినీ పిల్లోలు నేసుకొని వచ్చారు? పెద్దవాళ్ళు ఫెయిల్ అవుతున్నారు, అందుకే పిల్లోలు నేసుకొని వస్తే మీరు కన్ఫ్యూజన్లో ఏం కొట్టననుకున్నాం. మాకేం తెలుసు నువ్వు ఆ రేంజ్లో ఆడతావని. చూడు, ఇది 1 డే కాదమ్మా, నా ఫామ్ గురించి ఆలోచించడానికి. T20 వరల్డ్ నంబర్ 1 T20 బ్యాట్స్మెన్ ఇక్కడ. సరే, ఇంకా 1 డేలు ఉన్నాయి, టెస్టులు ఉన్నాయి, అక్కడ చూసుకుంటాం మీ పని. మా సీనియర్ ప్లేయర్స్ లేకుండా మమ్మల్ని ఓడించలేకపోయారు. ఇక రోహిత్ అన్న, కోహ్లీ అన్న ఎంట్రీ ఇస్తే ఇక మీకు తర్వాత సిరీస్లు కూడా దక్కవు. కాబట్టి లైట్ తీసుకోండి. ఎడెన్ మార్కరమ్ అన్న, నాకు ఒక చిన్న డౌట్ ఉంది, ఇది ఒక్కటి చెప్పేసి వెళ్ళిపో. ఏంటో నీ డౌట్? మీరు మ్యాచ్ ఇండియాలో ఆడుతున్నారు అనుకున్నారా ఏంటి? అలా ఎందుకు అనుకుంటాం? మా హోమ్ గ్రౌండ్ మేము ఆడాము. ఎందుకు వచ్చిందా డౌట్? ఏం లేదు, ఏదో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకున్నట్టు, త్వరగా వెళ్ళిపోవాలి అన్నట్టు ఒక్కొక్కరు అలా వెళ్ళిపోయారు కదా, అందుకు డౌట్ వచ్చింది. ఇప్పుడే చెప్పాను, మీ టీం మొత్తంలో 3 మాత్రమే డబుల్ డిజిట్ స్కోర్లు, దాంట్లో నీది 14 రన్నులు. మరి మీ టీంలో ఎంతమంది కొట్టారు? మేమన్నా 3 డబుల్ డిజిట్ స్కోర్లు చేసినా 201 కొట్టాం. మీ దాంట్లో కూడా 3 చేశారు డబుల్ డిజిట్ స్కోర్లు. ఎంత కొట్టారు? 95. ఇక అయిపోయిందిలేనా, ఇక నీ దగ్గర మాటలు ఏమీ లేవు, నువ్వు వెళ్ళిపో. మ్యాచ్ ఓడిపోయాం కాబట్టి తల దించుకొని వెళ్తున్నా, లేకుంటేనా? ఏయ్ వెళ్ళవయ్యా, మళ్ళీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు. మ్యాచ్కి ముందు ఏమేమో మాట్లాడావు, ఇంక అయిపోయిందిలే, వెళ్ళిపో. సూర్య అన్న, నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది సిరీస్లో? నీ పర్ఫార్మెన్స్ కింద రింకు దుమ్ము దులిపేశావు. లాస్ట్ మ్యాచ్ ఒక్కటే కొంచెం అలా అయిపోయింది, కానీ నువ్వు ఫెంటాస్టిక్గా పర్ఫామ్ చేసావు. కొంతమంది ఉంటారు, సెంచరీలు చేస్తామంటారు, తీరా హ్యాండ్ ఇస్తారు. ఏంటి సూర్య అన్న, నా గురించి నువ్వు మాట్లాడుతుంది? అవును, నీ గురించే. ఏం ఆడావు నువ్వు? అసలు ఏమి ఆడట్లేదు. తెలుసు కదా సూర్య అన్న, నేను ఇండియన్ పిచ్చెస్ మీద అయితే రెచ్చిపోయి ఆడతా. పిచ్చులు చేంజ్ అయ్యాయి, వేరే కంట్రీకి వెళ్ళాము కాబట్టి కొంచెం ఇబ్బంది పడతాను నేను, అర్థం చేసుకో. ఇప్పుడు నీ కోసం మ్యాచ్లను ఇండియాలో పెట్టాలంటావా? ఇలా అయితే కష్టం అవ్వా. నువ్వు ఇండియాలో ఏమో పులి, బయటకు వస్తే పిల్లి అన్నట్లు తయారైపోయింది నీ వ్యవహారం అంతా. సూర్య అన్న, నా పరిస్థితి ఏంటి? T20 వరల్డ్ కప్కి టీంలో ఉంటానా? అబ్బా, ఏం కొట్టినావో తెలుసా? నీ అట్లాంటోడు టీంలో ఉండాలి. అబ్బా, వెనక ముందు చూసుకోకుండా పిచ్చ కొట్టుడు కొడుతూ ఉంటే తర్వాత వచ్చే బ్యాట్స్మెన్స్కి ఒక ధైర్యం ఉంటుంది. నువ్వు T20 వరల్డ్ కప్కి గట్టి పోటీ ఇచ్చేలా ఉన్నావు. మరి చూద్దాం, రోహిత్ అన్నే కెప్టెన్ అవుతాడని నేను అనుకుంటున్నా. మరి అతను ఏం డిసైడ్ చేస్తాడు? సారీ సూర్య అన్న, జస్ట్ మిస్, డక్అవుట్ అయిపోయా. ఏదో సెంచరీ మిస్ అయినట్టు చెప్తున్నావు, మరీ ఘోరంగా డక్అవుట్ అయ్యావేంటి? నీ బదులు ఇషన్ కిషన్ పెట్టుకోయింటే వాడొక 30-40 రన్లు కొట్టేవాడు. ముంబై ఇండియన్స్ పరువు తీస్తున్నావు తిలక్ వర్మ నువ్వు. ఇదే కదా నేను కూడా చెప్పింది మ్యాచ్కు ముందు. పెట్టుకో అంటే ఏం చెప్పినావు? 30-20కి చేంజెస్ లేవు, సేమ్ టీంతో వెళ్తా అన్నావు. ఏమైంది లాస్ట్కి? ఏమైందిరా? మ్యాచ్ గెలిచినాం కదా. ఏదో తిలక్ వర్మ ఆడలేదని చెప్పి నీ పేరు తీసా, అప్పుడే ఎగేసుకొని వచ్చేస్తున్నావు. నువ్వు ఊరికే ఉండు సూర్య అన్న, నాకు ఇషన్ కిషన్కి ఛాన్స్ ఇచ్చింటే చాలా బాగుండేది. ఒరే బాబు, నువ్వు సెకండ్ T20 టైంకేమో ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది, నువ్వు కోలుకుంటావని చెప్పి నేను టీంలో పెట్టుకోలేదు. దానికి ఇలా హర్ట్ అయిపోతే ఎలా? ఇంకా నువ్వు అన్ని ఫార్మాట్స్లో ఉన్నావు కదా, నీకు ఖచ్చితంగా ఛాన్స్ వస్తుందిలే, వెయిట్ చేయి. నేను అదే ధైర్యంతోనే ఊరికే ఉన్నా. ఎలాగో 1 డేలో కానీ లేకుంటే టెస్టుల్లో కానీ నాకు ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. అక్కడ నేనేంటో ప్రూవ్ చేసుకుంటా. ఒరే, మీ బ్యాటింగ్ పంచాయతీ అయిపోయింది, ఒక్కసారి కుల్లీ పేదోని పిలిచండి రా. ఏంటి సూర్యాభాయ్, ఏంటి నన్ను తలుచుకున్నావు? ఏమన్నా బౌలింగ్ వేసినావా? అబ్బా అబ్బా అబ్బా, జస్ట్ 2.5 ఓవర్స్ వేసి 5 వికెట్లు తీసావు. నువ్వే ఈ మ్యాచ్లో ఇంపార్టెంట్ బౌలర్,
మన గెలుపులో కీలక పాత్ర పోషించిన మనిషివి. అంటే నేను చేసింది ఏం లేదా ఇక్కడ? చేసావులే, బట్ చెప్పిందైతే చేయలేదు కదా. ఏం చెప్పాను, ఏం చేయలేదు. ఎన్ని వికెట్లు కావాలా? 4 వికెట్లు, 5 వికెట్లు ఉన్నావు, ఒక్క వికెట్ కూడా తీయలేదు. బట్ బౌలింగ్ బాగా చేసావు, ఒక మేడిన్ ఓవర్ వేసావు. సో అందుకే ఇక నేనేం అనలేకపోతున్నా. అదంతా గేమ్ ప్లాన్ సూర్య. ఇప్పుడు నేను టఫ్ బౌలింగ్ వేసినా అనుకో, మిగతా వాళ్ళని కొట్టాలనుకుంటారు సౌత్ ఆఫ్రికా వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, వికెట్లు పడతాయి. అట్లా ప్లాన్ చేసినా నేను తీలేక కాదు వికెట్లు. అబ్బో, ఇలా కూడా ఉంటుందా? సరేలే, మొత్తానికి అయితే చెప్పా కదా, బౌలింగ్ బాగా వేసావు, ఇక నిన్నైతే ఏం అనలేను. అమ్మయ్యా, నా పని అయితే అయిపోయింది సూర్య. 3 ఓవర్లు బౌలింగ్ చేశా, 2 వికెట్లు తీసా, టీం గెలుపులో కీలక పాత్ర పోషించా. కానీ బ్యాటింగ్లో డిసప్పాయింట్ చేస్తున్నావన్నా. అరే, నేను వైస్ కెప్టెన్ రా, టీంని చూసుకోవాలి, ఒక పక్క బ్యాటింగ్ చేయాలి, ఒక పక్క బౌలింగ్ చేయాలి. ఎంత ప్రెజర్ ఉంటుందో తెలుసా? అందుకే పొరపాటుగా రన్అట్ అయిపోయా. నెక్స్ట్ సార్ చూడు ఎలా ఆడతానో, చుక్కలు చూపిస్తా సౌత్ ఆఫ్రికా వాళ్ళకు. సరేలే, ఏదో ఒకటైంది. మొత్తానికైతే మనం మ్యాచ్ ఓడిపోలేదు, సిరీస్ కూడా ఓడిపోలేదు. కాబట్టి హ్యాపీగా ఈ T20 సిరీస్ని అలా ముగించేసామన్నమాట.